నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చాలామంది ఎక్కువ ఇబ్బంది పడే ఏరియా. యూజువల్గా ఏ డ్రెస్ వేసుకున్న సూట్ అవ్వట్లేదని బాధపడేది అందరూ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ బెల్లీ ఫ్యాట్ యూజువల్గా. ఫస్ట్ చూడండి, మనకి ఏ దీనికైనా సరే నేను చాలా మందిని చూస్తాను, ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంటారు వెయిట్ గెయిన్ అవ్వగానే, లేదా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే దానికి డెఫినెట్లీ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ సొల్యూషన్ సైడ్ వెళ్తే చాలు, మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరము లేదు, వెయిట్ లాస్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకొని ఏ టైంకి ఏది చేయాలో అది చేసి ఫుడ్ టైమింగ్స్ పెట్టుకొని ఆ టైంలోనే తినేలా చూడండి. ఆ టైం దాటితే తినకుండా చూసుకోండి. స్టార్టింగ్లో ఎలా అయినా ఇబ్బంది ఉంటుంది ఇలాంటివి. అంటే 6:30, 7 o'clockకి డిన్నర్ చేసి 10కి అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా మానమంటే కష్టం. సో 10కి తిన్నారనుకోండి ఇంతకుముందు, ఇప్పుడు అట్లీస్ట్ 8 o'clock చేయండి. స్లో దాన్ని 7 చేయండి. 8 o'clock డిన్నర్ అంటే ఇంకా మ్యాక్సిమం 8 o'clock వరకు ఫినిష్ అయిపోవాలి. కాసేపు అలా వాకింగ్ వెళ్ళండి, తిన్నాక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక 15-20 minutes వాకింగ్ వెళ్ళండి. మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది గమనించుకోండి, చాలు. ఆటోమేటికల్లీ ఇక్కడే మనకి హాఫ్ చేంజ్ వచ్చేస్తుంది. సెకండ్, యోగాని నేను ఎందుకు యోగా అంటానంటే, యోగా చేస్తుంటే ఏంటంటే ఒక్కో ఆసనాకి హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్సైడ్ అవుట్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ చేస్తూ, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ మనల్ని బెటర్ చేస్తుంది. సో మనకి ఏదైనా ఇన్సైడ్ ప్రాబ్లం ఉన్నా తీసేస్తుంది. సో దానివల్ల మెటబాలిజం పెరుగుతుంది, వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కూడా ఈజీ అవుతుంది. కానీ డెఫినెట్లీ మనం ఏం తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాసేపు వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ ఏంటంటే లాంగ్ రన్లో కూడా చాలా మంచిది, హార్ట్ అయినా దేనికైనా మంచిగా హాయిగా కూడా అనిపిస్తుంది, మైండ్ కూడా చాలా కంట్రోల్గా వస్తుంది. సో అందుకని ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి, పెద్ద టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏం తినొచ్చు డేలో అనేది. జస్ట్ మార్నింగ్ ఇప్పుడు ఒక్క రోజు ప్యాటర్న్ చూడండి, డే టైమ్స్ ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clockకి మీరు ఈరోజు మిల్లెట్ దోశ ఏదో ఒకటి తీసుకున్నారు, 2 ఇడ్లీ తీసుకోండి, లేదా 1.5 దోశ మీ సైజ్ని బట్టి తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ 12 to 2 మధ్యలో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఈ టైంలో మనకు డైజెస్టివ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ టైంలో ఎక్కువ 1 రోటీయా లేకపోతే 2 రోటీస్, చిన్న సైజ్ ఉంటే 2 రోటీస్, పెద్ద సైజ్ ఉంటే ఓన్లీ 1 రోటీ. ఎక్కువ కర్రీస్ తీసుకొని బటర్ మిల్క్ తీసుకొని డన్. ఇంకా మళ్ళీ స్నాకింగ్ అలవాటు ఉంటే ఒక ఫ్రూట్ తీసుకొని సరిపోతుంది. డిన్నర్ 6:30 or 7 o'clock కిచిడీతో క్లోజ్ చేసేసేయండి. పప్పు ఎక్కువసేపు నానేలా చూడండి, రైస్ నానేలా చూడండి, డన్ కదా డేకి. ఇందులో ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసినట్టు ఆకులు అల్మలు తింటేనే డైటింగ్ అలా ఏమీ ఉండదు. మంచి ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తగ్గొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను స్ట్రెంథనింగ్ కూడా చూపిస్తాను. సో మనకు ఆ ఫుల్ బాడీ స్ట్రెంథన్ కూడా ఎలా చేసుకోవాలి అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం, అన్నీ చేద్దాం ఈరోజు. స్లోలీ సెంటర్ తీసుకుని మళ్ళీ ఇన్హేల్ ఓపెన్, ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. ఇది 20 rounds వచ్చేలా చూడండి. బాడీ కొంచెం ఫ్రీ అవుతుంది. 20 rounds వచ్చిన తర్వాత మళ్ళీ స్లోలీ టేబుల్ నుంచి నీ టు ఎల్బో స్టార్ట్ చేయండి. మనకి బొత్తి పొట్టను ఫార్వర్డ్ పుష్ చేస్తూ ఫుల్ స్ట్రెచ్ బ్యాక్ వచ్చేలా చూడండి. పెల్విక్ ఏరియా కూడా చాలా మంచిది అండ్ ఫుల్ బాడీని కూడా టోన్ చేస్తుంది. పొట్ట ఒక్కటే కాకుండా ఫుల్ బాడీని మంచి టోన్ చేస్తుంది. స్లోగా ఇలా 20 rounds వచ్చేలా చూడండి. ఇన్హేల్ చేస్తూ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఎక్స్హేల్. ఇలా 20 rounds రానివ్వండి. స్లోగా స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. ఇది కూడా 20 rounds రానివ్వండి. 20 rounds వచ్చిన తర్వాత స్లోగా ఫార్వర్డ్, పైన ప్లాంక్ వచ్చేసి రైట్ని ఒక్కటి ఆన్ మ్యాట్ తీసుకొని స్లోలీ సైడ్ ఇన్హేల్, ఎక్స్హేల్ సైడ్ ప్లాంక్, మళ్ళీ ఫార్వర్డ్ ఇన్హేల్ ప్లాంక్, ఎక్స్హేల్ స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ సైడ్ ప్లాంక్, మళ్ళీ స్లోలీ సెంటర్, ఇన్హేల్ ఫార్వర్డ్ టు ప్లాంక్, సేమ్ మళ్ళీ రైట్ సైడ్ రిపీట్. ఇది కూడా ఒక 10 rounds. సో ఓవరాల్గా 20 rounds వచ్చేలా చూడండి. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని అధోముఖ వచ్చేసి అధోముఖ నుంచి స్లోలీ ఫార్వర్డ్ వాక్ చేసుకుంటూ రండి. నీస్ బెండ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఫిస్ట్ ఫామ్ చేసుకొని ఫిస్ట్ తోటి బ్యాక్ రండి, మళ్ళీ ఫిస్ట్ తోటే ఫార్వర్డ్ వెళ్ళండి, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, రిలాక్సింగ్ చైల్డ్, వజ్రాసన్. మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి, సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ ఫార్వర్డ్ పైకి, స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ వజ్రాసన్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ వజ్రాసన్. ఇది కూడా ఒక
20 రౌండ్స్ వచ్చేలా చూడండి. మనకి ఫుల్ ఆర్మ్ స్ట్రెంగ్త్, రిస్ట్ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్, థైస్ అన్ని స్ట్రెంగ్త్ అవుకుంటూ మనకి టోనింగ్ కూడా వస్తుంది. పొట్ట దగ్గరైనా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కూర్చొని చాలాసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మీరు ఆఫీస్కి వెళ్ళినా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద బాగా డ్యామేజ్ పడుతుంది. సో ఎక్కువసేపు కూర్చోకుండా చూడండి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లేచి అలా ఒక 5 మినిట్స్ అయినా వాకింగ్ తీసుకుని మళ్ళీ కూర్చోండి. చిన్న స్ట్రెచెస్ తీసుకుని లేదా ఉన్న దగ్గర చిన్న జాగ్ లాగా తీసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు వజ్రాసన అయిపోయింది కదా. స్లోలీ వజ్రాసన నుంచి రైట్ లెగ్ ఒక్కటి ఫార్వర్డ్ తీసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఇది స్లోగా ఇలా సైడ్కి పెట్టేసుకున్నా సరే, దీని కింద పెట్టుకున్నా సరే, లేదా అర్ధవీరాసన తీసుకున్నా సరే. అర్ధవీరాసన నీకు నీస్ పెయిన్ ఉంటేనేమో నార్మల్ రెగ్యులర్ వీర తీసుకోండి, అదర్వైజ్ అర్ధవీరాసన తీసుకొని స్లోలీ హోల్డ్ చేసి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్. మళ్ళీ స్లోగా సెంటర్, కాలు రెండు ఓపెన్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ సైడ్కి తీసుకొని మళ్ళీ హోల్డ్ అండ్ స్టార్ట్. 1 2 3 4 5 6 ఇలా 7, మళ్ళీ సెంటర్ 20 రౌండ్స్. మళ్ళీ స్లోగా రిలాక్స్. ఫస్ట్ ఒకసారి కాలు రెండు ఓపెన్ చేసుకొని రిలాక్స్ చేయి. స్లోగా సెంటర్. కంపల్సరీ ప్రాణాయామం లేకపోతే మెడిటేషన్ తీసుకోండి. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డీప్ బ్రెత్స్తో ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది, హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. మనమున్న సిచ్యువేషన్లో హార్ట్ గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఈ మధ్యలో ఇంకా వ్యాక్సిన్ టెన్షన్స్ కూడా అందరికీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. మనం లైఫ్ స్టైల్ సెట్ చేసుకుని కొంచెం మెయింటైన్ చేసుకుంటే అంత ఈజీగా ఏ ప్రాబ్లం రాదు. సో మన చేతిలో ఉన్నది, మన కంట్రోల్లో ఉన్నది మనం చేయాలి. సో టెన్షన్ పడకండి. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.